హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు లాంగ్ ఫ్రాక్ యొక్క మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను ఈ వీడియోలో. ఇక్కడ ఆది డ్రెస్ తీసుకోవాలి, టేపు, ఒక బుక్, ఒక పెన్ను తీసుకొని ఇలా మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే డ్రెస్ని అయితే నీట్గా మనం పరుచుకోవాలండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పరిచిన తర్వాత మనం మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు డ్రెస్కైనా, బ్లౌజ్కైనా, ఫ్రాక్ అయినా, దేనికైనా బ్యాక్ పార్ట్ నుండే తీసుకోవాలండి మెజర్మెంట్స్. ఇక్కడ డ్రెస్సును ఇలా బ్యాక్ పార్ట్ నుండి మనం ఇప్పుడు మెజర్మెంట్స్ తీసుకుందాం. మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు నెక్ సైడ్ నుండి హైట్ కొలుచుకోవాలండి. ఇక్కడ హైట్ వచ్చేసి బాడీ పార్ట్కు 14 ఇంచెస్ వచ్చిందండి. ఈ 14 ఇంచెస్ని అయితే మనం బుక్లో రాసుకుందాం. ఇప్పుడు ఇలా రాసుకున్న తర్వాత ఇక్కడైతే నడుము లూజ్ అయితే తీసుకుందాం. నడుము లూజ్ వచ్చేసి ఇక్కడ 16 ఇంచెస్ వచ్చిందండి. 16 ఇంచెస్ ప్లస్ ఫ్రంట్ సైడ్ 16 ఇంచెస్ కదా, అది 32 ఇంచెస్ అయితే మనం తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఇది కూడా బుక్లో రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఇలా చెస్ట్ లూజ్ అయితే మెజర్ చేసుకోవాలండి. ఇక్కడ చంక కింద నుండి ఆ కుట్టు నుండి ఈ కుట్టు వరకు ఎంత ఉందో ఒకసారి అయితే చూసుకోవాలి. ఇక్కడ 16 ఇంచెస్ వచ్చిందండి. ఈ 16 ఇంచెస్ ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ 16 ఇంచెస్, మొత్తం 32 ఇంచెస్ కదా, ఇది కూడా బుక్లో రాసుకోవాలి. ఇలా రాసుకున్న తర్వాత ఇక్కడ ఫుల్ షోల్డర్ అయితే తీసుకోవాలండి. డ్రెస్ని అయితే నీట్గా సర్దుకున్న తర్వాత మనం హ్యాండ్స్ జాయింట్ చేస్తాం కదా, ఆ కుట్టు నుండి ఈ కుట్టు వరకు ఎంత ఉందో చూసుకోవాలండి. ఇక్కడైతే నాకు 11 ఇంచెస్ వచ్చిందండి. మనం ఒక 1 ఇంచు ఖర్చుల కోసం అయితే తీసుకోవాలండి. ఇక్కడ మొత్తం 12 ఇంచెస్ అయితే ఇలా బుక్లో రాసుకోవాలండి. రాసుకున్న తర్వాత ఇక్కడైతే ఇప్పుడు చంక డౌన్ అయితే తీసుకోవాలండి. చంక డౌన్ తీసుకునేటప్పుడు ఇలా టేపును స్ట్రేట్గా పెట్టిన తర్వాత అడ్డుగా ఒక స్కేల్ అయితే పెట్టుకోవాలి. పెట్టుకొని ఇలా మెజర్ చేసుకోవాలి. చంక డౌన్ వచ్చేసి 6.5 ఇంచెస్ వచ్చిందండి. ఒక 1/2 ఇంచు ఖర్చుల కోసం అయితే తీసుకుంటున్నాను. 7 ఇంచెస్ ఇక్కడ బుక్లో రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఇక్కడ చంక రౌండ్ తీసుకుంటున్నాను. ఇలా హ్యాండ్స్ జాయింట్ చేసే దగ్గర ఒక కుట్టు ఉంటుంది కదా, షోల్డర్స్ దగ్గర నుండి కింది వరకు ఇలా కొలుచుకోవాలండి. కొలుచుకుంటే మనకు ఇక్కడ 8.5 ఇంచెస్ వచ్చింది. ఈ 8.5 ఇంచెస్ను బుక్లో ఇలా రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఇప్పుడైతే నెక్ హైట్ అయితే తీసుకుందాం. నెక్ హైట్ వచ్చేసి ఇక్కడ మనం షోల్డర్ కుట్టు దగ్గర నుండి మనం ఇలా నెక్కు స్ట్రేట్గా పెట్టుకోవాలండి. కింద అడ్డుగా స్కేల్ పెట్టుకున్నాం అనుకోండి, మనకైతే ఈజీగా మెజర్మెంట్ అయితే తెలుస్తుందండి. ఇక్కడైతే మనం ఇలా స్కేల్ పెట్టిన తర్వాత నాకైతే బ్యాక్ నెక్ పొడవు అయితే 6.30 వచ్చిందండి. 6.30ను ఒక 1/2 ఇంచు కలుపుకొని నేనైతే తీసుకుంటున్నాను ఖర్చుల కోసం. 7 ఇంచెస్ అయితే ఇక్కడ రాసుకోవాలి బుక్లో. ఇలా రాసుకున్న తర్వాత ఇక్కడైతే ఫ్రంట్ నెక్ అయితే తీసుకుందాం. డ్రెస్ని అయితే మళ్ళీ మంచిగా సర్దుకోవాలండి. సర్దిన తర్వాత మనమైతే ఇప్పుడు నెక్ అయితే కొలుచుకుందాం. ఇలా నెక్ కింది వైపు స్కేల్ని అయితే ఇలా అడ్డుగా పెట్టుకోవాలి. నెక్ను నీట్గా సర్దుకోవాలి. టేప్ను అయితే షోల్డర్స్ దగ్గర నుండి ఇలా పెట్టుకోవాలండి. కింది సైడ్కు ఇలా పెట్టుకుంటే మనకైతే ఇప్పుడు మెజర్మెంట్ అయితే తెలుస్తుంది. ఇక్కడైతే ఫ్రంట్ యొక్క మెజర్మెంటు 6 ఇంచులు వచ్చింది. దీనికి ఒక 1/2 ఇంచు కలుపుకున్నాం. 6.5 అయితే పెట్టుకోవాలండి. పెట్టిన తర్వాత ఇక్కడైతే బుక్లో రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఇప్పుడైతే హ్యాండ్ హైట్ మెజర్ చేసుకోవాలండి. హ్యాండ్ ఇక్కడ మనం జాయింట్ చేసాం కదా, ఆ జాయింట్ నుండి హ్యాండ్కు కింది సైడు పొడవు ఎంత ఉందో ఒకసారి అయితే చూసుకోవాలి. ఇక్కడైతే 8 ఇంచులు వచ్చిందండి. ఇక్కడ 8 ఇంచులనైతే బుక్లో రాసుకోవాలండి. ఇలా రాసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ అయితే తీసుకుందాం. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 4.30 వచ్చిందండి. ఈ 4.30ను ఇలా మనం మెజర్ చేసుకొని ఇలా బుక్లో రాసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడైతే మనం బాడీ పార్ట్ మెజర్మెంట్స్ కంప్లీట్ అయ్యాయండి. ఇప్పుడైతే బాటమ్ పార్ట్ యొక్క మెజర్మెంట్స్ అయితే తీసుకోవాలి. చూడండి, ఇలా మనం మంచిగా నీట్గా డ్రెస్ను సర్దుకున్న తర్వాత మెజర్ చేసుకోవాలండి. ఇక్కడ నడుము కుట్టు దగ్గర నుండి కింది సైడు ఎంత ఉంటుందో అంతా మనమైతే మెజర్ చేసుకోవాలండి. బాటమ్ హైట్ వచ్చేసి 32 ఇంచెస్ ఉంది కదా, ఈ 32 ఇంచెస్ను బుక్లో రాసుకోవాలి.
ఇలా డ్రెస్ కొలతలు ఎలా తీసుకోవాలో చూసారు కదా. రేపటి వీడియోలో డ్రెస్సు కటింగు స్టిచ్చింగు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.